యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని 1 తిమోతి 3:1 చెప్పాడు. ఆ అపాయకరమైన కాలములు యుద్ధములు, భూకంపములు, వరదలు, రకరకాల వ్యాధులు ఇవన్నీ కలిపి అంత్యదినాల్లో వస్తాయని చెప్పి ముందుగానే హెచ్చరించాడు. మత్తయి సువార్త 24:34లో కూడా అంత్యదినాలు నోవహు దినములు ఎలాగుండెనో అలాగుంటాయన్నాడు. నోవహు దినములు ఎలా ఉన్నాయంటే తినుచూ తాగుతూ ఇష్టానుసారంగా ప్రజలు ప్రవర్తించారు అని రాయబడి ఉంది. ఇష్టానుసారంగా తిరిగినప్పుడు ప్రపంచమంతా జలప్రళయం వచ్చి కొట్టుకుపోయింది. నోవహు కుటుంబం ఒక్కటే రక్షణ అనే యేసుక్రీస్తు రక్షణ అనే ఓడలోనికి ఎక్కించి ఆ కుటుంబం రక్షింపబడింది. ఇప్పుడు ఆ నోవహు యొక్క సంతానమే సమస్త భూమి మీద ఉన్న జనులందరూ ఆ నోవహు యొక్క సంతానమే. అయితే ద్వితీయోపదేశకాండం 4:30 అంటాడు, తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాటలు వినని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. 33లో నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విని కూడా బ్రతికితివి. 35లో అయితే యెహోవాయే దేవుడు అంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి స్వరాన్ని వినిపించెను. ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇర్మియా గ్రంథము 23:20 అంత్యదినములలో తన కార్యములు ముగించే వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపాగ్ని చల్లారదని నీవు బాగుగా తెలుసుకుంటువి. నోవహు దినాలలో ఎలాగుండునో అలాగుంటాయి. ఆయన తన కోపాగ్ని రెండవ రాకడలో కోపాగ్ని చల్లార్చు వరకు ఎలా ఉంటాడో నీవు బాగా